మనం వస్తున్నామని భయపడిందా? డోంట్ వరీ, నన్నేం చేయను. జస్ట్ నా మందు నేను తీసుకుంటున్నా అంతే. అక్కడే ఉండు. సరే. ఇట్స్ ఓకే. హలో, ఎక్కడికి? మందుకి వెళ్తున్నావా? అవును. వెళ్ళొద్దు. ఏ? డబ్బులు తీసుకొని ఖాళీ బాటిల్ ఇచ్చాడు. నిజమా? కావాలంటే చూడు, ఇందులో మందు ఉందా? ఉంది కదా. అలాగే కనిపిస్తుంది, కానీ గ్లాసులో పడదు. ఆ? కావాలంటే చూడు, పడుతుందా? చూసావా? పడుతుందా? పడలేదు. నీ అబ్బా మోత తీసుకొని తాగరా. థ్యాంక్ యూ. సిస్టరు, అవును, ఆడది మందుకు వెళ్తుంది. అమ్మో అమ్మో. బాబు, ఓ గ్లాస్ ఒక వాటర్ ఇవ్వు. అలా చూస్తావేంటి? మనుషులు ఎప్పుడు చూడలే, తొందరగా ఇవ్వు. థ్యాంక్ యూ. ఓరి దేవుడు, మందు తాగాలనే ఆవేశంలో నేను అసలు ఆడకెటప్లో ఉన్న విషయమే మర్చిపోయాను. ఈ ఎదవలేమో తినేసేటట్టుగా చూస్తున్నారు. అర్జెంటుగా వెళ్ళకపోతే ఘోరాలు జరిగిపోతాయి. మనకి స్వాతంత్రం వచ్చిందిరా. మనకి స్వాతంత్రం వచ్చిందిరా. ఇప్పుడు స్వతంత్రం రావడం ఏంటండి? గాంధీ గారు ఏమన్నారు అంటే నేను అప్పుడు పుట్టలేదు కాబట్టి నాకేం తెలీదు. మీతో ఏమన్నారు? ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగిన రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు. అవును. మరి నీలా ఆడది తాగటానికి వచ్చిందంటే స్వాతంత్రం వచ్చినట్టే కదా. ఓరి నీ లాజిక్ తగలయ్యా. నేను వెళ్ళాలి, కొంచెం పక్కకు జరగండి. ఇంత చీకట్లో ఏం వెళ్తావులే. మా ఆవిడ ఊరు వెళ్ళింది, మా ఇంటికి వెళ్తే మా ఇద్దరం కలిసి తాగొచ్చు. నాకు అసలు పెళ్ళే కాలేదు, స్టిల్ బ్యాచులర్. వస్తే ఇద్దరం కలిసి పండగ చేసుకోవచ్చు. అలాగా? చూడండి, ఇంతమంది నా కోసం పోటీ పడుతున్నారు కాబట్టి మీకు చిన్న టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్ లో ఎవరు గెలిస్తే నేను వాళ్ళ ఇంటికి వస్తాను. ఏంటో చెప్పు. ఏం లేదండి, మీ నలుగురిలో ఎవరు ముందు అదిగో అక్కడ వైన్ షాప్ ఉంది చూసారా, అక్కడికి వెళ్ళి నా దగ్గరికి వస్తారు. వాళ్లతో నేను జంపు జిలాని. అయితే త్వరగా వెళ్ళండి వెళ్ళండి. వామ్మో, నేను జంపు. ఏంటి నాన్న నువ్వనేది? అంత కష్టపడిపోతే అక్కడ తాగడానికి కుదరలేదా? అవునమ్మా, మందు తాగాలన్న హడావిడిలో నేను నైటీలోనే వెళ్ళిపోయాను కదా. అక్కడేమో దొంగ వెధవలందరూ నేను నిజంగానే అమ్మాయిని అనుకుని ఒకడు కన్ను కొట్టాడు, ఇంకో డబ్బులు ఇస్తానన్నాడు. అందుకే భయం వేసి ఇంటికి వచ్చేసానమ్మా. మంచి పని చేసావు నాన్న. అవును, నువ్వు తాగలేదు అంటున్నావు, కానీ నీ దగ్గర వాసన ఎందుకు వస్తోందిరా? ఓ వాసన, ఇందాకో తాగుబోతు వెధవా నా మీదకొచ్చాడమ్మా. వాడికి ఒక్కటిచ్చాను, పగిలిపోయింది. ఏంటది? బాటిల్ అమ్మా, దాంతో ఆ మందంతా నా మీద చిమ్మింది, అందుకే ఈ వాసన. అదా, మరి ఇప్పుడు ఏం చేస్తావు నాన్నా? ఇంకా చేయడానికి ఏముందమ్మా,
ఈ పవిత్ర భారతదేశంలో ఓ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా పోయిందమ్మా. ఆడది అర్ధరాత్రి పూట కనీసం మందు కూడా కొట్టలేని దుర్భర స్థితిలో ఉందంటే మన సమాజం ఎంత వెనకబడిపోయిందో మనకు అర్థమవుతోంది. నిజమే తండ్రి, నీ బాధ చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. కష్టం వస్తే గుప్పెడు విస్కీ తాగే అవకాశం కూడా ఆడదానికి లేకపోవడం నిజంగా మన దురదృష్టం. ఏ మగాడైనా పెగ్గ వేసేది? విగ్గు పెట్టుకున్న ఆడది పెగ్గు వెయ్యకూడదా? లేదు, ఈ సమాజం మారాలి. ఆడది అర్ధరాత్రి మందు కొట్టే సమాజం రావాలి. అప్పటి వరకు మనం పోరాటం చేద్దాం. మందు కోసం మహిళలందర్నీ ఏకం చేద్దాం, ఉద్యమిద్దాం. అమ్మా, హా. నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతోందా? ఆ, 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 నిజమే నాన్న, నేనేమిటి సిగ్గు లేకుండా పెగ్గు గురించి మాట్లాడుతున్నాను? మందు తాగడం ఆడవాళ్ల హక్కు అంటూ ఓ రెచ్చిపోతున్నాను. చి రాను రాను నేను కూడా ఆ శిరీష లతలా తయారవుతున్నాను రా. అమ్మా అమ్మా, నేను అర్జెంటుగా మందు కొట్టాలి. అది మన ఇంట్లో కుదరదురా, ఇంకెక్కడైనా తాగు. లేదంటే గదంతా వాసన వస్తుందిరా. ఎక్కడైనా అమ్మా, రామప్ప అనే రూమ్ లో కొడతాను. అక్కడికైతే ఎవరు రారు. సూపర్ 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 నాన్న. వాడి రూమ్ లో అయితే ఎవ్వరికి తెలీదు. నువ్వు వెళ్ళు, ఓకే వెళ్ళు, అమ్మా. వెళ్ళు. అమ్మాయ పాపం. ఇదేంటి, ఈయనేంటి ఇంత సీక్రెట్ గా గది వైపుకి వెళ్తున్నారు? ఏంటిది? ఆహా, మళ్ళీ నువ్వు మామూలు తాగబోతు కాదే. నీ దగ్గర బాటిల్ కొట్టేసి నేను తాగేస్తా. ఏంట్రా పంది అడ్డం నిలబడ్డావు? వెనకాల ఏముంది? ఆడవాళ్ల వెనక ముందు ఏముందని అడగడం తప్పు. సారీ చెప్పరా. చాలే, వెనక నీ చేతిలో మందు బాటిలుంది. ఆహా, ఇదా పానకం. ఇటు అది మందో పానకమో నేను తాగి చూస్తాను. ఎలా ఉందిరా? చేదుగా ఉంది. అవునా? అయ్యయ్యో సారీరా, పానకం అనుకొని పొరపాటున నీకు ఫినాయిల్ ఇచ్చేశాను. ఫినాయిలా? చచ్చాన్రా బాబాయ్, అర్జెంట్ గా వెళ్ళి వాంతి చేసుకోవాలి. లేకపోతే నాతోనే కామెడీలు చేస్తావరా రే? ఇంకా జీవితంలో ఎప్పుడు నా వెనకాల చూడు. రామపని రూము అన్నయ్య లేకుండా ఉంటే బాగుండు. హ్యాపీగా మందు కొట్టేచ్చు. అమ్మ చేతు తాగడానికి ఇంత ప్లాన్ చేశారా? మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా ఇరికించడానికి ఇదే కరెక్ట్ టైం. మా బుజ్జిమండ, మనం వెళ్ళి పెద్ద రూమ్లో కూర్చుంటే వాడొక పీపరా, మందు కనిపిస్తే వాడే తాగేస్తాడు. మరి ఎక్కడికి వెళ్దాంరా? బిల్డింగ్ పైనకి వెళ్దాం రా. బావలు, ఎవరు? నేను మీ మల్లిని. మళ్ళా ఎక్కడున్నావు? పెద్ద బావగారి గదిలో. అరే, వాడి గదిలో ఈవేం చేస్తుంది? వాడి గదిలో నువ్వేం చేస్తున్నావు?
వచ్చి చూడొచ్చు కదమ్మా. అరే నిజమేరా, అది రాంబాబు గదిలో ఉందంటే వాడు కూడా ఖచ్చితంగా లైన్లో పెట్టుంటాడు రా. వెళ్ళి చూద్దాం పద, మనకు కూడా వర్కౌట్ అయిద్దాం. ఏయ్ నాకు వర్కౌట్ అవుతుంది. ఒక్కటిస్తా, నాకు వర్కౌట్ అయింది. ఏయ్ నాకు వర్కౌట్ సరే, అయింది. ఇద్దరం try చేద్దాం. వర్కౌట్ చేద్దాం పద. ఆ, ఇప్పుడు కరెక్ట్ గా ఇరుక్కున్నారు. అక్కలు అక్కలు దొంగ. నాటి గర్ల్. మళ్ళీ నువ్వు కూడా మందేస్తావా? ఓరి నీ అబ్బా, ఒక్క సిప్పుకే సగం గ్లాసు లేపేస్తే ముందేస్తావా అంటావేంట్రా? చూడు. కరెక్ట్ రోయ్, పాప మనలాగే పీపా. కొంచెం ట్రై చేసుకుంటూ పోలా. అంటే బావగారు రోజు రాత్రిపూట 2 పెగ్గలు తాగితే పీడకలలు రావని డాక్టర్ అప్పారావు గారు చెప్పారు. మాకు కూడా ఆయనే చెప్పారు. ఏవని? రోజు అమ్మాయితో కలిసి 2 పెగ్గులేస్తే కల్లో కత్రిన కైఫ్ వస్తుందంట. వెళ్ళింది చాలు. ఇట్రా, లేట్ చేయకుండా ముందు పోయి. మంచి ఐడిచ్చు. బావగారు వాటర్. ఇంత మ్యాటర్ ఉందా? జాకెట్లు, లంగాలు, నైటీలు. బా బావగారు పట్టుకోండి. ఏంటిది? అచ్చా. రంగా కొంచెం చిప్స్ ఇవ్వరా, కొరకాలనుంది. చిప్స్. ఓకే. మళ్ళీ నువ్వు కూడా మందు తాగుతున్నావా? అంటే బావగారు అది బావగారు లేదో మొహమాట పెడుతూ ఉంటే ఏదో సరదాగా. అది ఏం కాదు, అందరం కలిసి తాగుదాం. ఆ, అది ఇప్పుడు కరెక్ట్ గా ఇరుక్కున్నారు. అక్కలు ఎక్కడున్నారు? అక్కలు పెరగరండి. ఏంటి మధు, ఏమైంది? అది ఎందుకలా అరిచావు మధు? అయ్యో అక్కలు, మీ బతుకు అన్యాయం అయిపోయింది అక్కలు. మీ జీవితం నాశనం అయిపోయింది. ఈ ఘోరం నా కళ్ళారా చూస్తారని కళ్ళు కూడా అనుకోలేదు అక్కలు. అసలు ఏమైంది మధు? అయ్యో ఎలా చెప్పను? అయ్యో మాలాగే నోటితో చెప్పు. అయ్యో బావగారు బావగారు చెప్పు. బావగారు ఆ మల్లిని మల్లెపూల్ని తీసుకుని ఇదిగో ఈ గదిలోకి వెళ్ళారక్క. అలాగా? మల్లెపూలు ఎన్ని మూరలు తీసుకెళ్లారు? నీ బొందే, ఎన్ని మూరలు తీసుకెళ్తే ఏంటి? ముందు చండాలపు దాన్ని జుట్టు పట్టుకుని బయటికి లాగేద్దాం పద. పాదక్క, ఈ రోజు ఆ రంగన్న చేతిలో చచ్చాడు. పద. ఎక్కడికి వెళ్తున్నారు? లోపలికి. ఆ? మీరు తప్పకుండా ఏయ్, తయారు. ఆ?
ఆగండి, ఎందుకు వెళ్తున్నారు? ఇది నా పెద్ద కొడుకు గది. పాపం రాత్రంతా ఎంతో కష్టపడి పడుకోనుంటాడు. మీరు లోపలికెళితే వాడి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. వెళ్ళండి. ఆహా హ్మ్. మీరు తప్పుకోకపోతే మీకు ఆపరేషన్ అయిపోతుంది. తప్పుకోండి. హ? అంటే నన్ను నన్ను కొడతారా? డౌటా? హ? ఒక పక్క ఆ మల్లి దయ్యం మా మొగుళ్ళతో కొలుకుతుంటే చెప్పు తీసుకొని కొట్టాల్సింది పోయి అడ్డుపడతావా? నువ్వసలు తల్లివా బ్రోకర్వా? ఏయ్ ఆ, అది అలా అడగండి అక్కలు. ఏయ్ నన్ను 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 బ్రోకర్ అంటారే మిమ్మల్ని? ఉంది. ఆ? లోపల మీ ముగ్గురు కొడుకులతో పాటు మళ్ళీ కూడా ఉంది. అందుకే వాళ్ళు ఆవేశపడుతున్నారు. అనవసరంగా మీరు అడ్డుపడ్డారో మీకే నష్టం. ఏయ్ అబద్ధం. లోపల మల్లి లేదు. ఉంది. ఆవిడ లోపలికి వెళ్ళడం నా కళ్ళారా నేను చూశాను. నువ్వు చెప్తే నేను నమ్మాలా? లోపల లేకపోతే మల్లి మీద నిందలేసినందుకు క్షమాపణ చెప్తావా? ఉంటే మీరు చెప్తారా? ఆ? చెప్తాను చెప్తాను. ఆహా, చెంపలేసుకున్నామని నేను చెప్తాను. అదిగో చూసారా, విన్నారా? ఆ? ఎంత నమ్మకం లేకపోతే అంత మాట అంటుంది. ఇప్పటికైనా మీరు తప్పుకోండి. ఏయ్ ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నా కొడుకుల శీలాన్నే అవమానిస్తున్నారు. వాళ్ళు బాణం లేని రాముళ్ళు, అబ్బో. కిరీటం లేని దేవుళ్ళు, ఆ? ఏక పత్ని వ్రతుళ్ళు. ఆ, తొక్కేం కాదు. వాళ్ళ ముఖాలు ఎప్పుడైనా సరిగ్గా చూసారా? ఆ? హ, చిత్తకార్తె కుక్కల కన్నా అధ్వానంగా ఉంటాయి. మర్యాదగా తప్పుకుంటారా, లేకపోతే తలుపులు బద్దలు కొట్టమంటారా? ఏయ్, ఇదిగో. ఏం చెయ్యాలి దేవుడా? ఐడియా. రంగా అనవసరం దొరికిపోతామేమోరా. అవునరా. ఏయ్ ఇదిగో, భర్తలు దైవంతో సమానమే. అబ్బో, అలా పరాయి వాళ్ళ మాటలు విని అనుమానిస్తే నీ కళ్ళు పోతాయే. మీరు తప్పుకోకపోతే ముందు మీ కళ్ళే పోతాయి. హ? తప్పుకోండి. పాపం ఎంతైనా అత్తయ్య గారు కదా అక్కలు. కోపంలో లాగి పక్కకు నెట్టకండి. హ? హ. ఏం ఐడియా ఇచ్చావే. ఆహా సూపర్ ఐడియా. శిరీష రావే. అలాగే అక్క. ఏయ్, అయ్యో! ఛీ, నెట్టమంది నన్ను కాదు, అత్తయ్య గారిని. వచ్చి నెట్టు. రా. నేను రాను. నేను రాను. నేను రాను. నేను రాను. అయ్యయ్యో, వద్దే. మీరు మాత్రమే ఉన్నారేంటి? మరి మళ్ళేది? మళ్ళీ అది ఏయ్ నర్మయ్, ఇప్పటికైనా అర్థమైందా? నా కొడుకులు నిప్పులని, ఆ మధు చెప్పింది అబద్ధాలని. నేను కళ్ళారా చూశానండి. మళ్ళీ ఈ గదిలోనే ఉంది, నాకు తెలుసు. ఏ చాలాప. నా కొడుకులు కోడళ్ళు ఇలా చిలకా గోరింకల్లా సీతారాముల్లాగా కలిసి ఉంటున్నారన్న కుళ్ళుతో, అసూయతో నీ కళ్ళల్లో నిప్పులు పోసుకుని వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టాలని, వాళ్ళని విడిదీయాలని నువ్వు చూస్తున్నావని ఇప్పుడు తేలిపోయింది. చూసావా చూసావా? నేను విడదీయడం ఏంటి? కావాలంటే మళ్ళీ ఈ రూమ్ లోనే ఉందని నిరూపిస్తాను. నిజంగా అలా అని నిరూపిస్తే నువ్వేం చెప్తే చేస్తాను. నీ కాళ్ళు మొక్కమన్నా మొక్కుతాను. నీ దగ్గర కుక్కలాగా పడుంటాను. చాలా నిరూపించా. ఇప్పుడే నిరూపిస్తాను.